హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజు బ్యాక్ నెక్ సింపుల్గా డిజైన్ కటింగు స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే నేను కటింగ్ అయితే చేసేసాను. ఫ్రెండ్స్, బ్యాక్ వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ పాయింట్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, బ్యాక్ డీప్ వచ్చేసి బ్లౌజ్ డీపు అంటే బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది కదా, డీప్ వచ్చేసి 10.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. డీప్ దగ్గర వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3 ఇంచెస్కి ఒక మార్క్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మార్క్ని పెద్ద సైజు బ్లౌజు వారికి అయితే సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది 34 సైజు బ్లౌజు కదా, నేను ఏ సైజుకి ఎలా తీసుకోవాలి అనేది సింపుల్గా మీకు కరువు స్కేల్తో చూపిస్తున్నాను. చూడండి, మనకి కొంచెం డీప్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం 3 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మనకి 34 సైజు నడుము సైజు బ్లౌజు వాళ్ళకి చిన్న బ్లౌజే కదండి, మనం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాము. చూడండి, కరువు స్కేల్ తోటి నేను డ్రా అయితే చేసుకున్నాను. ఇప్పుడు డ్రా చేసిన మార్క్ దగ్గర నుంచి షోల్డర్ పార్ట్కి నేను స్కేల్ తోటి ఒక చక్కటి లైన్ అయితే గీసేసాను. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉదాహరణగా ఎందుకు చెప్పానంటే పెద్ద పెద్ద సైజు అంటే మనకి 38, 40, 42 అలా సైజు మారుతూ ఉంటుంది కదా, బ్లౌజులు మనకి వస్తూ ఉంటాయి కదా కస్టమర్స్ బ్లౌజులు అయితే. అలా మనం ఆ సైజు బ్లౌజులకైతే కొంచెం మనం పైకి అనేది డ్రా అయితే చేసుకోవచ్చని ఉదాహరణ కోసం చూపించాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను డిజైన్ గీసిన తర్వాత కటింగ్ చేసిన తర్వాత డిజైన్ అయితే ఇలా ఉంది. చూడండి, ఇప్పుడు లైనింగ్కి నేను థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ అయితే చేస్తున్నానండి. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడ మనం రౌండ్ తిప్పుతాం కదా కరువు దగ్గర, ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర మనం కరువు తిప్పేటప్పుడు కొంచెం అనేది మనం నిదానంగా సరి చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. మనం ఎలా పడితే అలా స్టిచ్చింగ్ వేసినట్లయితే కొత్తగా నేర్చుకున్న వారికి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ ఉన్న వారికైతే వాళ్ళు తొందరగా కుట్టినా కూడా నీట్గానే వస్తుంది. కొంచెం కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే నిదానంగా చూసుకుంటూ సరి చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ పైపింగ్ లేస్ని కటింగ్ అయితే చేసేసాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ని లైనింగ్ పార్ట్ని రెండింటిని కూడా జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒరిజినల్ పార్ట్ అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, రాంగు రైట్ అనేది ఉంటుందండి. రైట్ సైడు పై వైపున రాంగ్ సైడు లోపలికి వచ్చేలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. అలా పెట్టేసి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అర్థం అవ్వాలని అలా చెప్తూ ఉన్నాను. ఆల్రెడీ చేస్తున్న వారైతే స్క్రిప్ట్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తూ నన్ను మీరు ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు మీకు చాలా అంటే చాలా రుణపడి ఉన్నాను. చాలా అంటే చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే చూస్తూ ఉన్నారు కానీ వ్యూస్ బాగా వస్తుంది కానీ ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ఇంకా చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నా వీడియోస్ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్స్ కూడా కొట్టండి, ఇంకా నలుగురికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను మధ్య సెంటర్లో ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసాను కదా. ఇక్కడ నేను అక్కడ మన టర్నింగ్ తిరిగే కాడ 3 టక్స్లు అయితే ఇచ్చేసానండి. చూడండి, ఇలా చదురుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ డిజైన్ ఏది ట్రై చేసినా ఫస్ట్ పేపర్ మీద 1-2 సార్లు కటింగ్ అయితే చేయండి. చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. లేదా మనం క్లాత్ మీద చేయగలిగితే చేసుకోవచ్చు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం పేపర్ మీద కటింగ్ అయితే చేసి పేపర్ని లైనింగ్ని అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు. అది కూడా ఎలాగో నేను తర్వాత వీడియోలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత సూపర్గా వచ్చింది కదా మనకి బోటిక్ స్టైల్లో. చూడండి ఫ్రెండ్స్, టాపు ఒక స్టిచ్ పాదం వెడల్పున వేస్తున్నాను. టాపు స్టిచ్ అనేది అంతే ఫ్రెండ్స్. చూడండి, నేను సైడ్ ఉన్న జాయింట్ అంతా చేసేస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ జాయింట్ అయితే వేసేసాను కదా ఒక స్టిచ్ అయితే. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫ్రెండ్స్ ఎవరికైనా డౌట్ కానీ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే కదా మీ అభిప్రాయం అనేది నాకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను షోల్డర్ పాయింట్ని ఇలా 1 ఫోల్డింగ్ అయితే చేసేసాను. చూడండి, ఇక్కడ నేను డాట్ ఒక బ్యాక్ డాట్ వేస్తున్నానండి. పాదం వెలుడుపున 1/2 ఇంచు ఖర్చుతోటి. ఫ్రెండ్స్, ఇక్కడ డాట్ వచ్చేసి మనకి షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ సెంటర్కి వచ్చేలా మనం డాట్ అయితే చూసుకొని వేసుకోవాలి. చూడండి, మరొకటి కూడా నేను వేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ లేస్ అయితే సరిపడా లేదండి. అందుకోసం నేను ఇక్కడ మిగిలిపోయిన క్లాతుల్లో నేను కటింగ్ చేయగా మిగిలిన క్లాతులు ఉంటాయి కదండి, వేస్టేజ్ క్లాతులు. ఆ క్లాతుల్లో నుంచి ఒక పీస్ అయితే నేను వేస్ట్ ముక్క అయితే తీసుకున్నాను. 1.5 ఇంచెస్ కొలతతో
కటింగ్ అయితే చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆల్రెడీ రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ లేస్ అయిపోయింది కదా, నాకు సరిపోలేదండి. ఇది నడుము ఉంటుంది కదా, కింద మనకి పంపకం పట్టి వేస్తూ ఉంటాము, అక్కడ పంపకం పట్టి ప్లేస్లో థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ అయితే చేయమన్నారు కస్టమర్స్. అందుకని నడుముకి థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. అందుకోసం నేను ఈ థ్రెడ్ పైపింగ్ లేస్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్రెడ్ పైపింగ్ లేస్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే చూసి ట్రై చేయవచ్చు. చూడండి, ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం చివర బొద్దు సైడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చివర సైడు ఆ పీస్ని కూడా ఫోల్డింగ్ చేసి థ్రెడ్ సైడు ఫోల్డింగ్ చేసి టాపు స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్ లేస్ అనేది రెడీ చేసుకోవటం. ఇది స్ట్రైట్ పీస్ అండి. క్రాస్ పీస్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక వీడియో చేసి పెట్టానని, అందులో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నడుముకైతే థ్రెడ్ పైపింగ్ లేస్ని యాడ్ అయితే చేస్తూ ఉన్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చుని తీసుకున్నాను ఫ్రెండ్స్. బ్లౌజ్లో 1/2 ఇంచు ఖర్చుతో నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకి ఏదైనా కూడా ట్రై చేస్తే రానిదంటూ ఏముండదండి మనకి. చూడండి, రాదు అని వదిలేస్తే రాదు అండి, వస్తుందని ట్రై చేస్తే పర్ఫెక్ట్గా మనం నేర్చుకోగలుగుతాము. చూడండి ఫ్రెండ్స్, థ్రెడ్ పైపు నేను లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసాను కదా. ఇప్పుడు పంపకం పట్టి అస్సలు అవసరం లేదండి, టాప్ స్టిచ్ కూడా వేసేసాను. చూడండి, థ్రెడ్ పైపింగ్ లేస్ వేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత సన్నగా మనకి బోటిక్ స్టైల్లో థ్రెడ్ అనేది లేస్ థ్రెడ్ పైపింగ్ అయితే ఎలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే పంపకం చేసే పని ఉండదండి, అందుకే ఒక టాపు స్టిచ్ అనేది వేసేసాను. బ్లౌజ్ అయితే అయిపోయిందండి, బ్యాక్ నెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో నేను రెడీ చేసి పెట్టాను కదా, డోరీస్ గుత్తులుగా ఎలా రెడీ చేసుకోవాలి అని ఒక వీడియో కూడా చేసి అప్లోడ్ అయితే చేశాను. దాన్ని కూడా చాలా అంటే చాలామంది చూశారు ఫ్రెండ్స్. చూసి చక్కగా మీలో ఒకరిగా నన్ను చూసి ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో డోరీస్ని, బ్యాక్ పార్ట్ డోరీస్ని ఎలా రెడీ చేసుకోవాలి గుత్తులుగా అని ఆ వీడియోని కూడా చూడండి. ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ పెడితేనే కదా నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేది నాకు తెలుస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, వెనక డోరీస్ని కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసాను. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా లుక్ సూపర్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే
చూడండి, నేను ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఏ బ్లౌజ్ కుట్టినా కూడా మనకి రిటర్న్ రాకుండా ఉండాలి అని అంటే కస్టమర్స్కి ఇచ్చిన తర్వాత మనకి రిటర్న్ అనేది రాకూడదు. రాకుండా కుట్టాలంటే మంచి మెదర్తో మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయండి. ఈ వీడియోకి ఎన్ని లైక్స్ ఇస్తారో మీ ఇష్టం. ధన్యవాదాలు.